హైదరాబాద్ కుతుబ్ షాహీ కాలం నుంచి నిజాం కాలం దాకా అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఎన్నో ప్రేమ కథలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఓ ప్రేమ కథే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ప్రియాంకా, ఎక్కడున్నావు? అసలు ఎవరు నువ్వు? నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు? ఎక్కడన్నా ప్రియాంక అన్న పేరు వినగానే మనసులో ఏదో తెలియని బాధ, పోగొట్టుకున్నా అనే ఫీలింగ్, ఏం చేయాలో తెలీదు. అసలు నువ్వు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు? ఎక్కడున్నావు? ఇదిగోండి కాఫీ. ప్రియాంక లేవలేదా? ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి, వెళ్ళు లేపు. వెళ్ళి లేపుతానండి. మా ప్రియా, లేమ్మా, లే తల్లి, లే. అబ్బా, కాసేపు పడుకొని అమ్మా, ఎలాగో హాలిడేసే కదా. అమ్మా లేమ్మా, ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి నీకు. డాడీ, ప్రియా రిజల్ట్స్ వచ్చాయి. అబ్బా, అవునా? ప్రియా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. కంగ్రాట్స్ కుట్టి. వాట్ డు యు లైక్ టు హావ్ ఆన్ దిస్ హ్యాపీ అకేషన్? నాకు ఈ ప్లేస్ నచ్చలేదు డాడీ, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్. నువ్వు వెళ్ళిపో. ఏ ఉండరా. ఆర్ యు షూర్? ఎస్. వి థింక్ అబౌట్ ఇట్. లెట్ us go for lunch now. లంచ్ బిల్లు నీదే. ఓకే, డన్. పద్మా, పద్మా. అబ్బబ్బబ్బా, ఏంటండి? ఉలగాడు నిద్రలేచిండా? లేవలేదండి. రాత్రు లేటుగా రావడం, ఉదయం 9 అయినా లేవకపోవడం, ఒక్కటైనా బాగుపడే లక్షణం ఉందా? ఇదిగో పాలు తీసుకెళ్లి వాడిని నిద్ర లేపి పాలు తీసుకెళ్లి నర్సింగన్నకి ఇచ్చిరమ్మను. సరే అండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. అన్నట్టు ఇవాళ వాడి రిజల్ట్స్ అట కదా, కొంచెమైనా శ్రద్ధ ఉందా వాడికి? ఒక్కటైనా బాగుపడే లక్షణం ఉందా ఆ ఉలగాడికి? సరే అండి. కన్నా, 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 మీ నాన్న తిడుతున్నారు, వెళ్ళి మావయ్యకి పాలిచ్చిరాపో.
ఇలా బద్ధకంగా పడుకుంటే ఎలా నాన్న? ఈరోజు నీ రిజల్ట్స్ అంట కదా. ఇప్పుడు చూసిన పాలు 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 ఈ పాలు ఏంటమ్మా? ఈ రోజు నీ రిజల్ట్స్ అంట కదా. దానికి అంత టెన్షన్ ఎందుకమ్మా? మనం ఎప్పుడో పాస్. రవిగాడు పాస్ అయ్యిండు, రవిగాడు పాస్ అయ్యిండు, రవిగాడు పాస్ అయ్యిండు రా, రవిగాడు పాస్ అయ్యిండు. జిప్పిచికి జిప్పిచికి జిప్పిచి రేయ్ శివ, ఏంద్రా ఇంత హుషారున్నావు? పాస్ అయినావా ఏంది? కాకా మీ దొడ్లో దున్నపోతుంది కదా, పాలిస్తుందా? అరే ఏదే సేమ్ టు సేమ్ నేను గిట్లా పాస్ కాలే, రవిగాడు పాస్ అయ్యని చెప్పనీకి వచ్చిన. అరే గట్లనా? బాబు, మా కన్నా పాస్ అయ్యాడా? కాకా రవిగాడు పాస్ అయ్యిండు, ఇక ఫుల్ దావత్తే. కాకా ఏట కోసి తలకాయ కూర కలేజ పోటీ కార్జం. అరే పాస్ అయింది 10. అరే ముందుంది చాలా దునియా, ముందుగా పోయి పాలిచ్చిరా పో. మన కన్నా పాస్ అయ్యాడండి. అరే ఇదేం గలీజ్ అలవాట్రా ఇది? ముక్కు ముఖం తెలియని ఫోన్ చేసి సతాయిస్తావేంద్రా? ఏందిరా ఇది? అరే ఉనికన్నా చెప్పినా చేసినా ఎంత గలీజ్గా ఉంటుందిరా. అరే ఉండరా గలీజ్గా, నువ్వు గమ్మునుండు. హలో హలో, అరే రాకేష్ గా. రాకేష్ కాదు, ఇక్కడ ఉన్నది మధుబాబు. నా 10,000 ఎప్పుడు ఇస్తున్నావురా? 10,000? అరే ఊరుకోబాయ్, ఏం మాట్లాడుతున్నావు? మనం 100-200 చూస్తాం, 10,000 ఎక్కడ చూస్తాం? రేయ్ నువ్వు కథలు చెప్పకరా, నీ కథలని నాకు తెలుసు. అరేగా నాకు ఓపిక లేదు, మస్తు చెప్పినావు. ఈరోజు నువ్వు పైసలు ఇవ్వకపోతే సాయంత్రం మీ ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు, నీ సంగతి అలా చూసుకుంటా. పోలీసా? హలో 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 హలో. ఏమో పొద్దు పొద్దున ఎవరి మొహం చూసినో ఏమో. చెయ్యి రోజుకి సైకోలేక తయారవుతుందిరా, అవతలోడు ఉచ్చ పోసుకొని ఉంటాడు రా. ఇదేం ఆనందం రా నీకు? రోజు రోజుకి పెద్ద సైకోలేక తయారవుతున్నారు. అరే పోండి రాబాయ్, పోండి, వదిలేసేయండి. ఇక మ్యాటర్ ఏం చెప్పండి. అరే నువ్వు నేను ఒకటే పేపర్లో కదరా చూసి రాసినాం. నేను ఫెయిల్ అయినా, నువ్వు పాస్ అయినావు, ఎట్లారా? అరే శివ, చూసింది చూసినట్టు రాయడం కాదురా, కొంచెం బ్రెయిన్ కూడా వాడాలి. నేను వాడినా పాస్ అయినా. అయితే నేను బ్రెయిన్ వాడలేదా? అప్పుడు నీ బ్రెయిన్ కూడా ఉందారా? ఉంటే ఎందుకు ఫెయిల్ అయినా? అరే రవిగా, ఈరోజు మ్యాచ్ ఉందిరా, ఇక్కడేం చేస్తున్నావు? అరే చల్ నడవండ్రా. అరే ఏం కాదురా, కప్పు మనదేరా. అరే శివ నడరా. అమ్మ నడు, అమ్మ ఇలా ఏదైతే చేసేద్దాం, నడు. ఆట ఏందో చూపిద్దాం, నడు మామ, నడు నడు. యో 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 యో. ఐడియా, ఫోన్ చేస్తే 2402.
ఎవరు మాట్లాడేది? హలో హలో, ఎవరు? కెన్ ఐ స్పీక్ టు రాజేష్? ఇక్కడ రాజేష్ అని ఎవరు లేరండి, రాంగ్ నెంబర్. ప్లీజ్ అండి, కాల్ హిమ్ ఇమీడియట్లీ, మ్యాటర్ ఈజ్ వెరీ అర్జెంట్. ఇక్కడ రాజేష్ ఎవరు లేరండి, రాంగ్ నెంబర్. హలో హలో, సారీ అండి, మా ఫ్రెండ్ రాజేష్ అని కాల్ చేశాను, పొరపాటున మీకు వచ్చింది. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఇట్స్ ఓకే. హలో, యాక్చువల్గా రాజేష్ నా ఫ్రెండ్ అండి. ఈరోజు మా రిజల్ట్స్ వచ్చాయి, సో నేను పాస్ అయ్యాను. వాడు పాస్ అయ్యాడా లేదా తెలుసుకుందామని కాల్ చేశానండి, పొరపాటున మీకు వచ్చింది. ఐఎమ్ రియలీ వెరీ సారీ. హలో, మాకు తెలిసి ఈరోజు రిజల్ట్స్ అని, మేము ఎగ్జామ్ రాసాం. ఏంటండి రిజల్ట్స్ అంటే అంత గొప్పగా ఫోన్ పెట్టేశారు? కుంపదీసి ఫెయిల్ అయ్యారా ఏంటి? హలో, ఎక్స్క్యూజ్ మీ, టాపర్ ఇక్కడ. ఓ, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ, మీకు కూడా కంగ్రాట్స్. అవును, మీరు ఎక్కడ ఉంటారండి? హైదరాబాద్లో. హైదరాబాద్లో నేను ఉంటాను, బట్ హైదరాబాద్లో ఎక్కడ? కర్మాన్ ఘట్. కర్మాన్ ఘట్లో ఎక్కడండి? కర్మాన్ ఘట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. మీది? ఖైరతాబాద్ వినాయకుడు తెలుసా, చాలా ఫేమస్, అక్కడే మా ఇల్లు. లెస్ ఫ్రెండ్స్? ఓకే, ఫ్రెండ్స్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నా పేరు ప్రియాంక. ఓ, నైస్. మీ పేరు? రవి. బాయ్. హలో హలో, అప్పుడప్పుడు కాల్ చేయొచ్చా? ఓకే, థ్యాంక్ యూ. బాయ్. రే కన్నా, ఏరా. అరే కన్నా, కన్నా, రేయ్ కన్నా, ఏమైందిరా? రేయ్ ఏమైందిరా? ఏమైంది కన్నా? హలో, ఎవరు? హలో, పవన్ లేడు. పవనా? వాడెవడు? నిన్న ప్రియాంక కోసం కాల్ చేసిన. ఇంట్లో మమ్మీ డాడీ ఉన్నారు, తర్వాత కాల్ చేయి. ఎవరమ్మా ఫోన్లో? పవన్ ఫ్రెండ్ అంటమ్మా. హలో హలో. హలో, ఏంటి మార్నింగ్ కాల్ చేస్తుంటే ఎవరో సంబంధం లేకుండా పవన్ గురించి చెప్తున్నావు?
పవన్ మా అన్నయ్య. ఓ అవునా, పవన్ మీ అన్నయ్య. ఓకే ఓకే. నువ్వు ఒక పని చేయి, ఇప్పటి నుంచి నువ్వు కాల్ చేసినప్పుడు రింగ్ ఇచ్చి కట్ చేసి మళ్ళీ కాల్ చేయి, సరేనా? యా ఓకే ఓకే. బాయ్ బాయ్. హలో, ఎవరు? ఆంటీ పవన్ ఉన్నాడా? పవన్ లేడమ్మా, బయటికి వెళ్ళాడు. నువ్వెవరు? నేను పవన్ ఫ్రెండ్నండి. నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మాట్లాడు. చెప్పండి ఆంటీ. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. మనకెందుకు నంబర్? Good morning students. Dear students, today we are discussing about Faculty of Social Science. Okay, I am giving about this subject questions. Please write down. About this question, please write down. Hello, Mr. Ravi. अरे रवि, నిన్నేరా? అరే నిన్నేరా? ఏం చేస్తున్నావు నువ్వు? సారీ సార్. ఎక్కడున్నాయి నీ ఆలోచనలు? సార్ నేనేం చెప్తున్నా నువ్వేం చేస్తున్నావు? సారీ సార్, ప్లీజ్. Get out of my class. Please sir. No excuses. Please. Get out. మీరేం చేస్తున్నారు? ఇటు చూడండి. చాలా బాగా రాశానురా. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుందా? చదువు ఇంకెన్ని రోజులు చదవాలరా? ఏమో ఇక్కడే ఉన్నాయి. రవి అక్కడ ఉన్నాడు, వాడిని పట్టుకరండి. సరే ఎగ్జామ్ అయిపోయింది కానీ ఈవినింగ్ సినిమాకి వెళ్దామా? ఏం సినిమా? నువ్వే కావాలి, అయిపోయింది కదా. అరే రవి, అరే రవి, అరే రవి, అరే రవి, నిన్నేరా? ఏం చేస్తున్నావు? పోదాంపా, నడు. సెకండ్ క్వశ్చన్ చూడవా, ఇది ఇంకా ఏం రవి, ఏ లోకంలో ఉన్నారా? ఏం లేదురా, ఊరికే. ఏంట్రా మరి అక్కడి నుంచి ఆలోచిస్తున్నావేంటి? అరే ఏమైనా ఉంటే కదా చెప్పడానికి, అలాంటి ఏం లేదు. అరే చెప్పురా. వినండిరా చెప్పే. మరి ఇప్పుడు మాతోనే ఉంటావు కదా, మరి అసలు సంథింగ్ ఏమైందిరా రవి? మైండ్ ఎక్కడ పెట్టావురా? ఎక్కడ పెట్టాను రా? మరి ఏం ఆలోచిస్తున్నావు ఇందాక నుంచి? ఏం ఆలోచించట్లేదురా. ఏరా రవి, ఏమైందిరా? ఏమైంది? లవ్ లో పడ్డావా? అబ్బా అదేం లేదే.
ఏంట్రా ఈ లవ్ లని వేస్ట్ రా బాబు. దీని లవ్ చేసి చూసేలా అయిపోయింది నేను. అమ్మాయిలు వేస్ట్ రా, అమ్మాయిలు నమ్ముకుని నమ్ముకోవాలి. ఎగ్జాంపుల్ ఇదే. ఏంట్రో ఫేస్ లో కళ వచ్చింది. జనాలు పతంగా పోయాలి. అరే శివ ఎట్లా ఎగిరి చూడిపోతాయి. అరే నేను గుంసారా అని సాధి. అరే పక్కన దేశేరా జై గుంజరా గుంజు. సూపర్ రా మామా సూపర్. అదే అదే గుద్దవలగాలి. అమ్మ పతంగులన్నీ కోసేసాం. అరే ఏంద్రాడు అట్లా చూస్తున్నాడు. ఎవడు రాడు? అరే నువ్వు విలాంచిరా పైకి విలాంచ్. అరే శివ నువ్వు చెప్పురానికి చెప్పు. అది దింపమని రారే నువ్వు పైకి ఎగిరే పతంగి చూసుకుంటా. ఏం రాడు ఎక్కువ చేస్తుంది దింప అంటే. ఏంద్రా ఎగిరేరా నువ్వు పైకి ఎగిరే చూసుకుంటా. అరే శివాడు మాన్ జేడు కింద తెచ్చిండ్రా. వానికి రేయ్ 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 ఏమేంద్రా? అరే శివ నీకు ఒక విషయం చెప్పాలరా. రోజు ఏదో ఒకటి చెప్పి సత్తాయిస్తావు కదా, చెప్పు. నేను లవ్లో పడ్డాను రా. అవునా? లవ్వా? అది కూడా ఉందా రా నీకు? అబ్బా శివ సీరియస్ రా. అరే శివ నువ్వు ఆగురా, నువ్వు చెప్పురా. నాకు ఫోన్లో ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. ఆ అమ్మాయితో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడుతున్నా. అరే ఫోన్లో లవ్ ఏంద్రా పిచ్చోను వారా? అరే ఎక్కువ రోజులు ఉండవురా అవి, ఆశలు పెట్టుకోకు. అరే ముక్కు ముఖం తెలియని అమ్మాయితో లవ్ ఏంద్రా? ఎప్పుడు తనతోనే మాట్లాడాలనిపిస్తుందిరా. ఎప్పుడు తన ఆలోచనలే. ఎంత మాట్లాడినా ఇంకొంచెం మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. మాట్లాడకుండా ఉండలేకపోతున్నారా. అరే ఇది పక్కా లవ్వేరా. లేట్ కాకుండా చెప్పేరా. చెప్పురా. జల్దీ చెప్పురా, జల్దీ చెప్పు. హే ఏదో చెప్పాలని తీసుకొచ్చి సైలెంట్గా ఉన్నావేంటి? అదే ఎలా చెప్పాలా అని. లవ్వా? నీకెలా తెలుసు? నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. ఇంతకీ ఎవరతను? నాకు మొన్న ఒక రాంగ్ కాల్ వచ్చింది. అందులో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. రోజు మాట్లాడుతూ మాట్లాడుతూ లవ్ అయిపోయింది. లవ్వే అంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాడితో లవ్వే అంటే వాడి క్యారెక్టర్ మంచిదో కాదో తెలీదు, వాడు ఏం జాబ్ చేస్తున్నాడో తెలీదు, అబ్బాయిలంటాడో తెలీదు, ముక్కు మొహం తెలీదు, క్యారెక్టర్ ఏంటో కూడా తెలీదు. మంచోడేనే నాకు తెలుసు కదా. నువ్వెలా చెప్పగలుగుతున్నావు వాడు మంచోడే అని? రోజు మాట్లాడుతున్నాడు కదా, మాటల్లోనే తెలిసిపోయింది మంచోడని. అటు ఇటు కాకుండా డైరెక్ట్ గా లవ్ ఏంటి? రోజు తన ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటా. తను మాట్లాడేటప్పుడు తన మాటలన్నీ వింటుంటా. తను లేనప్పుడు కూడా తన ఆలోచనలలో ఉండి ఉండి అలా అయిపోయింది అంతే. నువ్వు లవ్ చేస్తున్నావు అంటే గ్యారెంటీగా మంచోడే ఉంటాడు. కానీ ఇంతకీ ఎప్పుడు కల్పిస్తున్నావు? ఈరోజు తన బర్త్డే. కేక్ తీసుకుని నైట్ ఇంటికి రా, మాట్లాడుకుందాం. డన్, వచ్చేస్తా. నీకు నచ్చాడంటే డెఫినెట్ గా మంచోడై ఉంటాడు. సో నేను తప్పకుండా వస్తా. డన్, రాత్రి వచ్చేసే డిన్నర్కి. ఓకే. తెచ్చావా కేక్? ఎస్. లోపలికి వచ్చేసే. ఓ బై ది వే, నీ ఫోన్ ఎక్కడుంది? అయ్యో హాల్లోనే ఉంది. వెళ్ళి తీసుకురాపో మరి. గో గో గో.
కాల్ చేయి మరి. తన నెంబర్ నా దగ్గర లేదు, ఎప్పుడు తనే కాల్ చేస్తాడు. అవునా? బాబురావు తొందరగా కాల్ చేయి, ప్రియాంక వెయిటింగ్ ఇక్కడ. హలో, హ్యాపీ బర్త్డే రవి. ఓ, నా బర్త్డే నీకు గుర్తుందా? థ్యాంక్ యూ ప్రియాంక. రవి బర్త్డే నేను మర్చిపోతానా? దిస్ ఇస్ ఇంపాసిబుల్. చాలు ఇక్కడివ్వు. హాయ్ రవి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ప్రియాంక. ఓ అనువా? నేను ప్రియాంక ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అను నా పేరు. యా తను చెప్పింది. థ్యాంక్ గాడ్ నువ్వు కాల్ చేసావు, లేకపోతే ఈ వారం నుంచి నన్ను చంపేస్తుంది. రవి బర్త్డే, రవి బర్త్డే, రవికేం కొనాలి, రవికేం నచ్చుతుంది. బాబోయ్, అసలు రవి 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 అన్న బ్రెయిన్ తినేసింది. ఓ అవునా? ఎప్పుడు చూసినా నీ ఆలోచనే, నీ గురించే. అసలు ఏం మాయ చేశారండి ప్రియాకి? సరే కానీ ఆపు ఒకసారి ఫోన్. రవి, నీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. ఏంటది? మేం కేక్ తీసుకొచ్చి నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఓ, ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. హియర్ ఐ గో. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. ఎంజాయ్ ద డే వన్స్ అగైన్. అ వెరీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రవి. ఓ థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. కన్నా 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 ఏరా రవి. కన్నా రవి, హ్యాపీ బర్త్డే. రవి. హ్యాపీ బర్త్డే కన్నా. హ్యాపీ బర్త్డే మామా. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే రా రవి. నీ కోసం పాయసం రెడీ కన్నా. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే రా రవి. ఆ, హ్యాపీ బర్త్డే రా మామా. హ్యాపీ బర్త్డే. హలో, హలో, ఎవరు? పవన్ ఉన్నాడా? పవన్నే మాట్లాడుతున్నా. ఎవరు? ఓ అరే ఇంద్రాబాయ్, బాగున్నావా? ఏంది మా దగ్గర క్రికెట్ ఆడడం మానేసినావు? నువ్వు నేను క్రికెట్ ఆడటం ఏంట్రా? అసలు ఎవరు నువ్వు? ఊగోరా బాయ్, నీ బౌలింగ్లో 6 బాల్లో 6 సిక్స్లు కొట్టడానికి క్రికెట్ ఆడడం మానేస్తారా ఎవరైనా? అసలు ఎవడరా నువ్వు? అరే ఆట అన్నాక ఓడడం గెలవడం కామన్ రా బాయ్, దీనికే క్రికెట్ ఆడడం మానేస్తారా? ఇదంతా కాదురా బాయ్, రేపు 9 గంటల గ్రౌండ్కి రా, చూసుకుందాం. ఇక నువ్వు పెట్టక ఫోన్ నేనే పెట్టేసిన, పెట్టాయి. ఎవడీడు? ఎవరైనా ఉన్నారా? ఎవరు కావాలన్నా? ఇక్కడ ప్రియాంక నేను ఎవరైనా ఉన్నారు? ఉన్నారు. వాళ్ళకి పార్సిల్ వచ్చింది, ఇచ్చేయండి. సరే, ఇక్కడ సంతకం పెట్టండి. థ్యాంక్ యూ. వెల్కమ్. మేడం, మేడం, ప్రియాంక గారికి పార్సల్ వచ్చింది మేడం. మీరు ఎలాగో పైకి వెళ్తున్నారు కదా, ప్రియాంక గారికి ఇస్తారా? నాకు కొంచెం పని ఉంది మేడం. నేను ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. అలాగే అలాగే. నాకు ఈ ప్రాబ్లం అర్థం కావట్లేదు. నీకు ఫోన్ వచ్చింది.
ఈ టైంలో ఎవరే? నాకేం తెలుసు. హలో హలో, హ్యాపీ బర్త్డే ప్రియాంక. నా బర్త్డే ఎలా గుర్తుంది? నీ బర్త్డే నేను మర్చిపోతానా? నీ కోసం గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. గిఫ్టా? గిఫ్ట్ ఏంటి? ప్రియాంక. వావ్ వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ. యాక్చువల్గా నీ బర్త్డే కదా, నీ బర్త్డేకి ఏమన్నా చేయాలనిపించింది, కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. సో నాకే ఎంతో ఇష్టమైన మా మమ్మీ శారీని నీకు గిఫ్ట్గా ఇస్తున్నా. థ్యాంక్ యూ ప్రియాంక. నాకు నీతో మాట్లాడాలని ఉంది, నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది, ఇంకా చాలా విషయాలు నీతో చెప్పాలని ఉంది ప్రియాంక. తొందరలోనే కలుద్దాం. నాకు కూడా నిన్ను చూడాలనుంది, నీతో మాట్లాడాలనుంది, నీతో అన్నీ షేర్ చేసుకోవాలనుంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ప్రియాంక, నీకో బ్యాడ్ న్యూస్. పవన్, డాడీ కూర్చో. నువ్వు ఇక్కడ కూర్చో. ఏం లేదమ్మా, కూర్చో. నువ్వు గుడ్ న్యూస్ ఫర్ యూ. మరి బ్యాడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నాడు? గుడ్ న్యూస్ ఏమిటంటే we got transferred. We are going to back square one. We have to leave tomorrow. డాడీ, ఒక 1 వీక్ తర్వాత వెళ్దాం డాడీ, ప్లీజ్. నీకోసం వెళ్ళడం ఎక్కువ, మళ్ళీ 1 వీక్ ఆగల. నడు. నువ్వు ఆగరా ఒక నిమిషం. డాడీ ప్లీజ్ డాడీ. Kanna, with great difficulty I got the transfer and I have to report in the office day after tomorrow. Tickets are booked. We are not cancelling. We are going. That's it. నాకు ఈ ప్లేస్ నచ్చలేదు డాడీ, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్. నువ్వు వెళ్ళిపో. ఏ ఉండరా. Are you sure? Yes.
number you dialed is not a working number. The number you dialed is not. The number you dialed is not a working number. The number you dialed is not a working number. Please check the number. The number you dialed is not a working number. Please check the number and dial again. The number you dialed is not a working number. రవి తిన్రా. రే రవి, ఏంట్రా ఈ మధ్య నీ దృష్టి అంతా ఎక్కడో ఉంటుంది, ఎక్కడో ఆలోచిస్తున్నావు. నేనేం చెప్పినా పట్టించుకుంటలేవు. రే రవి, నిన్నేరా. నాన్న ఎప్పుడు నన్ను తిట్టడానికి మీరు రీజన్ పెట్టుకుంటారా నాన్న? వెతికి వెతికి మరి తిడతారు, ఇదే పనా? ఏమైంది? ఏమైంది కన్నా? ఏమైంది? ఊరుకోమ్మా, ఎప్పుడు చూసినా నేను తిన్నానా, పడుకున్నానా, లేచానా, ఇవే చూస్తూ కూర్చుంటారా? మీకు ఇంకేం పని లేదా? కన్నా, రే కన్నా, అన్నం తినరా. ఏమైందండి వీడికి? ఎప్పుడో లేనిది ఇలా కోప్పడుతున్నాడు. అవును, ఈ మధ్య కాలంలోనే ఏమో జరిగింది. ఏదో గాలి సోకింది. బాగానే ఉండేవాడు. దర్గాకెళ్ళి ఓ తాయెత్తు కట్టాలి ఈడికి. ఆ పని చెయ్యండి. ఏం జరిగిందో ఏమో. Is not a working number. Please check the number and dial again. రాలేదారా పిల్ల? ఎట్లొస్తుందిరా? నువ్వు ఎట్లుంటావో తెలియదు, ఎసొంటావో తెలియదు. ఫోన్లో పరిచయమైన లవ్ కాదని చెప్పినా కదరా. రాంగ్ నెంబర్లో కలిసింది, రాంగ్ నెంబర్లా మర్చిపోరా బై. అరే శివ, ఇంకోసారి అమ్మాయి గురించి నెగిటివ్ మాట్లాడితే నాకు అస్సలు నచ్చదురా. అరే రవి, అట్లా కాదురా. ఉండు బే. ఏమైందిరా ఆయనకి? Hey
ఇదేనా? హలో ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలన్నా? ఇక్కడ ప్రియాంక అని. లేదన్నా, ఆమె కాల్ చేసి వెళ్ళిపోయింది కదా. అంటే అడ్రస్ ఫోన్ నెంబర్ ఏమైనా ప్లీజ్ అన్నా. నాకు తెలియదు అన్న. పోనీ ఎక్కడికి వెళ్ళారో చెప్తారా? అదంతా ఏం తెలియదు అన్న. నాకు అసలు ఏం చెప్పలే. నాకు తెలియదు అసలు ఎక్కడ పోయింది కూడా నాకు తెలియదు. అడ్రస్ ఫోన్ నెంబర్ తెలియదు అన్న. అస్సలు తెలియదు. అడ్రస్ ఫోన్ నెంబర్ నడన్నా ఫస్ట్ నువ్వు అన్నం పెడతాను. ప్లీజ్ అన్న ఎక్కడికి వెళ్ళిందో చెప్పన్నా ప్లీజ్. ప్లీజ్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంటే చెప్పన్నా ప్లీజ్ అన్న. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఓరిని పాలుగా ఉన్నట్టున్నాడు ఎక్కడి నుంచి వచ్చి. సార్ ప్లీజ్ హెల్ప్. సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ప్లీజ్. అరే మన హీరో అనుకుంటున్నావు నడు. అరే ఒక్క నిమిషం ఉంటాను, నేను కాల్ చేస్తా. యాసిడ్ హీరా. నో వద్దు ప్లీజ్. ఏయ్ ప్రియాంక, నన్ను లవ్ చేస్తావా యాసిడ్ పోయమంటావా? వద్దు. యాసిడ్ వాటర్ అది యాసిడ్. ఏం జరుగుతుంది ఇక్కడ? లవ్ చేయమని వేధిస్తున్నాడు. అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదురా, కానీ ఇష్టం లేకపోతే వదిలేయాలి. మొహం మీద యాసిడ్ పోయడం ఏంట్రా? నా కొడక వదలరా నేను. ప్రియాంక మ్యామ్ ఇది కృష్ణవేణి గారి ఫైల్. సర్జరీ అయిన హ్యాండ్కి పల్లెట్ పంపించచ్చు. మామగారు ఎలా ఉంది మీకు ఇప్పుడు? ఓకే, ఈవినింగ్ కల్లా అంతా సర్దుకుంటుంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు. నేను ఒక పని చేస్తా, నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను మీకు, అవో వారం రోజులు వాడండి, సెట్ అయిపోతుంది. అయ్యో బామ్మగారు, మీరు పెద్దవాళ్ళు అలా చేయకూడదు. మీరు హెల్త్ మంచిగా చూసుకుని మళ్ళీ ఇంకెప్పుడు హాస్పిటల్కి రాకూడదు, సరేనా? మేడం సర్జరీ అయి 2 days అయింది మేడం. స్వెల్లింగ్ ఉంది, ఇంకో 2 days ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఏం కాదు, ఇంటికి పంపించేసి. షూర్ మేడం.
You're not a street fighter. You're a professional fighter. Street fighter la behave cheyaku. Professional fighter la undu. Get up. Take your positions. Change. Change. Come on, change. Come on, guys, come on. Stop. What are you doing? Take this. Come on, do it. Come on, guys, come on. Take your positions. Come on, guys, take your positions. ఎక్కడ కొడుతున్నావు? నీ టార్గెట్ ఇక్కడ కాదు. ఓకే, ఇక్కడ చూసి కొట్టు, ఇక్కడ కాదు. కమ్ ఆన్. Come on, all of you, take your position fast. So all of you listen carefully. Next month state level competitions ఉన్నాయి. So state లో మెడల్ కొడితేనే నేషనల్ లో క్వాలిఫై. ఎగ్జాక్ట్ గా మార్నింగ్ 6 to క్లాస్ లో ఉండాలి అండ్ ఈవినింగ్ 5 to 7. yes sir. సో మెడల్ కావాలంటే కావాల్సింది డేర్, టెక్నిక్ అండ్ కాన్ఫిడెన్స్. అండ్ యూస్ టెక్నిక్ విత్ యువర్ పవర్ అండ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. yes sir. ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండొద్దు. yes sir. Let's conduct the match. Chong, Hong, Charet, Kagray, Jumbei, Sijak. Stop! What are you doing? Go back! ఎప్పుడైతే కిక్ చేసేటప్పుడు డ్రా చేయి, ముందుకెళ్ళు. డ్రా చేసి కిక్ చేసి పాయింట్ తీసుకోవాలి. స్టార్ట్. కమ్ ఆన్. చిరెట్, కంగ్రీ, డిస్పర్స్. హలో. హాయ్, డాక్టర్ ప్రియాంక గారిని కలవాలండి. సారీ మేడం, అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ అయితే లేదు. నా పేరు అను. తనకి చెప్పండి, తను ఎలా చేస్తా. అపాయింట్మెంట్ లేకపోతే ఎలా చేస్తారు మేడం? వెళ్ళి చెప్పండి, ఎలా చేయకపోతే వచ్చి నన్ను అడగండి. ఓకే, కూర్చోండి. 2 minutes కూర్చొని నేను పంపిస్తాను లోపలికి. ఛీ, చెత్త నా కొడుకు. చెప్పు మ్యామ్, ఆమె అను అంటే ఎవరు? మిమ్మల్ని కలవటానికి వచ్చారు. పంపించాలా? ఓకే, రమ్మని చెప్పు. ఓకే మ్యామ్. ఏంటి ప్రియాంక ఇదంతా? నిన్ను కలవాలంటే నేను పర్మిషన్ తీసుకుని రావాలా? నాట్ ఫేర్ యార్, పిచ్చి ప్రియాంక. సరే, కూల్ డౌన్, వదిలేసాయి. ఎందుకు అనవసరంగా ఫ్రస్ట్రేట్ అయ్యి మళ్ళీ వాడిని తిట్టి? కూల్ డౌన్ కదా. వాడు నన్ను లోపలికి అలౌ చేయలేదు. నన్ను నాట్ అలౌడ్ అన్నాడు వాడు నన్ను. ఓకే మేడం, ఐఎమ్ సారీ. నెక్స్ట్ టైం నుంచి వాడికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాను. అను మేడం వచ్చినప్పుడు డైరెక్ట్ గా నా క్యాబిన్లోకి తీసుకొచ్చామని. ఓకేనా? యూ బెటరా? పక్కా. ఇంకేంటి, మంచి జాబ్, మంచి లైఫ్, వెల్ సెటిల్డ్. పెళ్ళెప్పుడు? యా ఐ నో యార్, ఐఎమ్ సారీ. కానీ ఎంతకాలం నువ్వు రవిని పట్టుకొని ఉంటావు? యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్, యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఏంటి, నేను నీకు చెప్పేది అర్థమవుతుందా? తెలుసు కదా రవి, నాకు మొత్తం తనే ఉన్నాడు. ఇప్పుడు అది అవ్వదు, మారడం. హీస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. కానీ ఇప్పటికే నా నమ్మకం ఎప్పటికైనా కలుస్తామేమో అని. ఏదో ఒక రోజు నువ్వు రవి తప్పకుండా కలుస్తారు. ఐ రియలీ హోప్స్ యూ విల్. ఓ మై గాడ్, చాలా లేట్ అయిపోయింది. నేను బయలుదేరుతాను. మళ్ళీ కలుద్దాం. బాయ్ ప్రియాంక. బాయ్.
కాఫీ. హలో రవి అన్న, ఎలా ఉన్నావు? హాయ్ రా, బాగున్నా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్తాను. ఓకే ఓకే, క్యారీ ఆన్. అరే ఎప్పుడో మూతి మీద మీసాలని జమానా నుంచి నా కొడుకు చెడ్డీలు వేసుకునే జమానాకు వచ్చినాంరా. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఏందిరా? అరే ఆ పిల్లని మర్చిపోరా. అరే శివ, ఏ జమానా వచ్చినా ఎన్ని జమానాలు వచ్చినా ఆ పిల్లని మర్చిపోవడం నాతో కాదురా. ఎప్పటికైనా ప్రియాంకని కలుస్తానని నమ్మకం ఉందిరా. అరే నా మనసులో చెప్పలేనంత ప్రేమ ఉందిరా. ఎట్లా మర్చిపోమంటావురా? అరే నీకు చెప్పి చెప్పి నా వల్ల అయితే లేదురా. చల్. అరే ఏమేంద్రా? అరే ఏమేంద్రా? అరే రవి ఏమేంద్రా? మూడు బాగాలేదురా, మళ్ళీ ఏమేంద్రా? రేయ్ రేయ్. యా నేను వస్తున్నాను, వెంటిలేటర్ మీద పెట్టండి. యాదగిరి త్వరగా పోని, ఎమర్జెన్సీ కేసు ఉంది. రైట్ కదా వెళ్ళాల్సింది, స్ట్రైట్ వెళ్తున్నావేంటి? యాక్చువల్లీ ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ మ్యామ్, ఇక్కడ నుంచి వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు. సరే తొందరగా పోని. హాయ్ ప్రియా. హాయ్. ఏం ఆర్డర్ చేయమంటావు? నా కాఫీ. నీకేం కావాలి? నో థ్యాంక్స్. ఓకే, సీదా మాటర్లోకి వస్తున్నా. మొన్న లడ్డు కాక కొడుకు పెళ్ళిలో చూసిన హాఫ్ శారీలా ఏమున్నావు బై. అబ్బా ఫుల్ ఫిదా. ఆ నడుము మీద పుట్టు మచ్చా ఖతర్నాక్. అప్పుడే అనుకున్నా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. ఆ నడుము మీద పుట్టు మచ్చ కోసమైనా వేసుకుంటా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫుల్ పరిశాన్లో ఉన్నా బై. మా అమ్మ మా అయ్యకు ఓకే, మీ అమ్మ మీ అయ్యకు కూడా ఓకే. నువ్వు ఏం ఫిగర్ చేయకు, నా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. ఏమంటావు మళ్ళా? ఓకేనా? హే ఆపు. నేను ఇక్కడికి వచ్చింది నీకోసం కాదు. మరి డాడీ ఫోర్స్ చేశారని వచ్చా. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది నీదెంత చీప్ క్యారెక్టర్ అని. అమ్మాయిలో చూడాల్సింది బాడీ కాదు, మనసు. అది నీకు 1% కూడా లేదు. గుడ్ బై. నా కాలు, అమ్మా నొప్పి. డాడీ నా కాలు, నొప్పి. డాడీ తొందరగా రా. నా కాలు నొప్పి. అమ్మా తొందరగా రా. డాడీ నా కాలు. అమ్మా నాన్న నా కాలు. తొందరగా రా మమ్మీ. నా కాలు, నా కాలు. నాన్న తొందరగా రా. ఎమర్జెన్సీ కేసు మేడం, లెగ్గించు. పేషెంట్ నేమ్ ఏంటి? రవి. రవియా? అవును మేడం.
వస్తున్నా పద. ఒకసారి బీపీ చెక్ చేయి. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ రైట్? యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. వాట్స్ యువర్ నేమ్? రవి. రవి, క్యూట్ నేమ్. మేడం, మా రవికి కాలు ఫ్రాక్చర్ అయింది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా తను తాక్యోండో ఛాంపియన్ స్టేట్ లెవెల్కి. నెక్స్ట్ మంత్లో నేషనల్స్ ఉన్నాయి. నో వే, 3 months వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలండి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. యాక్చువల్ చూడండి మేడం, పాసిబిలిటీస్ ఏమన్నా. సారీ అండి, ఇట్ ఈజంట్ పాసిబుల్. థ్యాంక్ యూ. Good evening, sir. Good evening. This is state selection list, sir. ఆ 10 member స్టేట్ లిస్టా? ఓకే. హలో రవి గారు, నేను శ్రీను మాట్లాడుతున్నాను. శ్రీను గారు చెప్పండి. రవికి యాక్సిడెంట్ అయింది. ఏంటి యాక్సిడెంటా? నెక్స్ట్ మందే కదా స్టేట్ కాంపిటీషన్. అవును సార్. ఓ మై గాడ్. సరే మీరు ఉండండి, నేను వస్తున్నా. రవికి యాక్సిడెంట్ జరిగిందంట. ఎలా జరిగింది సార్? సరే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వస్తా. అయ్యో, రండి సార్. రవి మీ సార్ వచ్చారు. గుడ్ ఈవినింగ్ సార్. ఏమైంది? బైక్ యాక్సిడెంట్ చేసుకుని సార్. అయినా బైక్ ఎందుకు ఇచ్చిర్రు? ఇటు చెప్తే వినిపించుకోరు కదా సార్. నెక్స్ట్ మంతే కదా స్టేట్ కాంపిటీషన్. సార్, కాల్లో రాడ్డు పడ్డది. 3 months వరకు కదలలేడు. టోటల్ కంప్లీట్ 3 months బెడ్ రెస్టా? పొద్దునుంచి ఎన్నే ఉన్న హాస్పిటల్. షట్. సరే ఏం ఫికర్ చేయకండి, పరేషాన్ కాకండి. ఈసారి కొడదాం, గట్టి కొడదాం. స్టేట్ కాంపిటీషన్ మీరు మాట్లాడండి. టేక్ కేర్ ఆఫ్ హిమ్. కొడదాం ఈసారి, గట్టి కొడదాం. ఉండరా, వస్తున్నా. ప్రియాంక, ఎక్కడున్నావు ప్రియాంక? అసలు నేను నీకు గుర్తున్నానా? ఎన్ని సంవత్సరాలు నేను నీ గురించి ఆలోచిస్తున్నా. ప్రతిరోజు ప్రతి క్షణం నీ ఆలోచనలే. నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా ఎంత నరకయాతన అనుభవిస్తున్నానో నాకు తెలుసు. నీకోసం అన్ని దారులు వెతికాను. ఇక నువ్వు నాకు కనబడవేమోనని బాధని భరిస్తున్నా. కానీ ఒక్కటి మాత్రం నిజం, నా శ్వాస ఉన్నంత వరకు ప్రియాంక అన్న నీ పేరు, నీ జ్ఞాపకాలు, నువ్వులు పోవనేది మాత్రం నిజం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా కలుస్తాం ప్రియాంక. ఎంతకాలం అని రవి ఇలా? ఎంతకాలం అని ఉండాలి నేను నిన్ను చూడకుండా, కలవకుండా, మాట్లాడకుండా? ఫోన్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే గుర్తొస్తున్నావు.
కానీ నువ్వు కాదు. నేను చేసే ప్రతి పనిలో నువ్వు పక్కనే ఉన్నావనుకుంటున్నాను, కానీ నువ్వు లేని లోటు తెలిసిపోతుంది మనసుకి. అనుకోకుండా కలిసాం, ఇప్పుడు కలవాలన్నా కలవలేకపోతున్నా. ఇంకెప్పటికీ కలవ్వా నువ్వు నన్ను? ఇంకెప్పటికీ చూడలేనా నేను? అరే రవి అర్జెంటుగా హాస్పిటల్ పోవాలరా, విన్ని దగ్గర పెట్టుకోరా. హే బప్పురామ్మ, ఇటొచ్చి. అన్నయ్య వీడితో జాగ్రత్త. ఓకే బాయ్ బాయ్. మీరు నేను చూసుకుంటా. బాయ్ బాయ్ రా బుడ్డోడా. బాయ్ బాయ్. బబ్బు పోయి ఆడుకోమ్మా, నువ్వు బాల్ చూసిన అక్కడ ఆడుకో. ఎక్కడా? అంకుల్ నా బాల్ పోయింది. ఎక్కడ పడేసినావు? లోపల. సరే చూద్దాం, పద లోపట. సరే రా. ఎక్కడా? ఎక్కడ పడేసినావు? ఎక్కట్లేదే. హలో, అరే శివ ఎక్కడున్నావురా? అరే అర్జెంట్గా రారా, ప్రియాంక నంబర్ దొరికింది. అరే వాళ్ళ అన్న నంబర్ రా. అరే తొందరగా రారా. ఓకే. ఏమైంది అన్నయ్య? అరే రవి, అరే శివ ఇదే నంబర్ రా. అరే నేను రాసాను రా ఈ నంబర్. నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. ఓకే రేవతి, ఈ నంబర్ కాల్ చేయి. జాగ్రత్తగా వాళ్ళ అన్నతో మాట్లాడి ప్రియాంక నంబర్ తీసుకో. ఎస్. హలో, ఎవరు? హలో పవన్. ఎవరు? దిస్ ఈస్ రేవతి, ప్రియాంక ఫ్రెండ్. మీకు నా నెంబర్ ఎలా వచ్చింది? మీ ఇంటి పక్కన ఉండేదాన్ని కదా. ఎవరైతే ఏముంది? మేము కర్మాన్ గట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు లేము. మీరు ప్రియాంక బ్రదర్ కదా? అప్పుడు మీ ఇంటికి కూడా వచ్చాను, మిమ్మల్ని కలిశాను. యా చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ప్రియాంక అప్పుడు నాకు ఇదే నంబర్ ఇచ్చింది. తన యాక్చువల్గా కొత్త నెంబర్ ఉంది, నెంబర్ ఇస్తా తీసుకోండి. ఓకే. 99 688 54 670. థ్యాంక్ యూ పవన్. ఓకే అండి, బాయ్ అండి. ఎస్. హలో ప్రియాంక. రవి ఎక్కడున్నావు ప్రియాంక? అర్జెంట్గా నేను చూడాలని ఉంది. నాకు కూడా నేను ఇప్పుడే చూడాలని ఉంది. నేను అనుతో గోల్కొండకు వచ్చాను. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. అరే వెళ్తారా? అరే రవి మేము కూడా వస్తాం రా.
ప్రియాంక కళ్ళకి దగ్గరగా ఉంటేనే ప్రేమంటే సముద్రం అవతల లంకలో ఉన్న సీతమ్మని రాముడు ఎలా ప్రేమించాడు? రెండు హృదయాల మధ్య ప్రేమకి దూరం అడ్డురాదు. ఒకరి మీద ఒకరికున్న ప్రేమ కాలం విడదీసిన వాళ్ళ నమ్మకమే మళ్ళీ కలిపింది. ప్రేమ అనేది రెండు శరీరాలకు సంబంధించింది కాదు, రెండు మనసులకు సంబంధించింది.